ఒకసారి ఒక యువకుడు ఒక తెలివైన పండితుడి దగ్గరికి వెళ్ళాడు. నా జీవితం దురదృష్టాలతో నిండిపోయింది. నన్ను ఏదీ సంతృప్తి పరచడం లేదు. ఏమి చెయ్యాలి అని అడిగాడు. పండితుడు మెల్లగా నవ్వి ఒక చిన్న గిన్నె ఇచ్చాడు. ఈ గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్లు తాగు అన్నాడు. ఆ యువకుడు నీళ్లు తాగాడు. వెంటనే ముఖం చెడుగా పెట్టి ఇది చాలా ఉప్పగా ఉంది. అప్పుడు పండితుడు అతన్ని ఒక పెద్ద సరస్సు దగ్గరికి తీసుకెళ్లాడు. అదే పరిమాణంలో ఉప్పు తీసుకుని ఈ సరస్సులో కలిపి నీళ్లు తాగు అన్నాడు. ఆ యువకుడు తాగాడు. ఇది బాగానే ఉంది, ఉప్పు రుచే లేదు. పండితుడు చెప్పాడు, జీవితంలో బాధలు అనేవి ఉప్పు లాంటివని. మనసు గిన్నెలాగా చేస్తే అది అసహ్యంగా అనిపిస్తుంది. మనసుని విశాలంగా సరస్సులా మార్చుకుంటే ఏ బాధైనా తేలికగానే ఉంటుంది. మన హృదయం పెద్దదిగా చేసుకుంటే కష్టాలనేవి చిన్నవైపోతాయి అన్నాడు పండితుడు. అప్పుడు ఆ యువకుడు తన జీవితంలో కలిగిన ఆ మూమెంట్ని నీచాక్ మూమెంట్ అని తెలుసుకున్నాడు.